రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని తెలిపింది తెలంగాణ సర్కార్. ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్తగా 40 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని, గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కొత్త పథకాలు ప్రారంభించినప్పుడు ఇబ్బందులు కొన్ని టెక్నికల్ గా వస్తాయని, వాటిని అధిగమిస్తామని చెప్పారు. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. మీరు ప్రజావాణిలో పెట్టుకున్నా సరే, మీరు ప్రజాపాలనలో పెట్టుకున్నా సరే, ఈ సేవలో పెట్టుకున్నా సరే, వచ్చే గ్రామ సభలో పెట్టుకున్నా సరే, మీకు అర్హత ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వబోతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఏ స్కీమ్ అమలు చేసినా కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయని ముందే చెప్పినాము. దాన్ని మీ సూచనలు వచ్చాయి కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకుంటా ముందుకు పోతుంది. ఈ గవర్నమెంట్ మంత్రితనంగా ఉండాలి. ఈ గవర్నమెంట్ ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రజాప్రతినిధులు కానీ చిన్న స్థాయిలో రైతులు కూడా ఇచ్చిన సూచనలు డెఫినెట్ గా అందరికీ